సో హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం పైథాన్లో ఎక్స్టెండెడ్ స్లైసింగ్ గురించి తెలుసుకుందాం. సో అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకో. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. సో అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకో, ఎందుకంటే నీకే యూజ్ అవుతుంది. సో రైట్, నౌ లెట్స్ లర్న్ ద టాపిక్. సో బేసికలీ ఈరోజు టాపిక్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్. సో ఎక్స్టెండెడ్ స్లైసింగ్ని మనం విత్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చెస్ ఆడతామా. సో చెస్లో మనకు హార్స్ ఉంటుంది. సో హార్స్ ఏం చేస్తుంది, ఎల్ షేప్ వెళ్తుంది. ఎల్ షేప్ వెళ్ళే ముందు ఫస్ట్ దాని ముందు ఆ చెస్ మేట్స్ ఏవైతే ఉంటాయో వాటిపై నుంచి జంప్ చేసుకుంటూ పోతుంది, ఓకేనా, ఎల్ షేప్ వచ్చేరాక. సో సేమ్ ఇక్కడ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ కూడా అలానే పనిచేస్తుంది. ఫస్ట్ మనం స్ట్రింగ్ స్లైసింగ్కి సింటాక్స్ ఎలా పెట్టినామో దానికి ఇంకొక కాలన్ ఎక్స్ట్రా యాడ్ చేసి దాంట్లో స్టెప్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కోడ్లో చూస్తే నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో కోడ్ విత్ పీకే అనే స్ట్రింగ్ స్టోర్ చేసిండు, రైట్. రిజల్ట్ ఈక్వల్స్ టు నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ 1 అనే ఇండెక్స్ పెట్టిండు, కాలన్ పెట్టిండు, 8 అనే ఇండెక్స్ పెట్టిండు, కాలన్ పెట్టిండు, 2 అనేది స్టెప్ అన్నట్టు ఇక్కడ, ఓకేనా. 2 అనేది స్టెప్ ఇండెక్స్, మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసిండు. అప్పుడు మనం ఏం చేయాలా, ఫస్ట్ నుండి 7 ఇండెక్సింగ్ వరకు మనకు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ మనకు స్ట్రింగ్ స్లైసింగ్లో ప్రింట్ చేస్తాం. కానీ ఇక్కడ స్టెప్ పెడితే ఫస్ట్ 1 అనే ఇండెక్స్లో 1 అనే ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో 1 నుంచి నెక్స్ట్ 2 అనే ఇండెక్స్ కౌంట్ అవుతుంది అండ్ 3 అనే ఇండెక్స్ కౌంట్ అవుతుంది. సో మనకు స్టెప్ 2 పెట్టింది కాబట్టి కౌంట్ 2 కదా, ఓకేనా. ఓ నుంచి వెళ్ళి 2 క్యారెక్టర్స్ ఉన్నది కాబట్టి మనకు ఆ ఈ అనేది ప్రింట్ అవుతుంది. సో సేమ్ అలానే సో WI అని ఉంది ఇక్కడ. WI అని ఉంటే మనకి 2 క్యారెక్టర్స్ కౌంట్ అయిందా. సో నెక్స్ట్ I అనే ఇండెక్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ దాని తర్వాత మనకు T ఉంది అండ్ తర్వాత H ఉంది. సో 2 క్యారెక్టర్స్ కౌంట్ అయినా. సో మనకు సెకండ్ క్యారెక్టర్ ఏముంది, H ఉంది. ఆ H అనేది మనకు ప్రింట్ అవుతుంది, రైట్. సో ఇట్లా మనం స్టెప్ ఇండెక్స్ అనేది వాడి మనం ఎక్స్టెండెడ్ స్లైసింగ్లో ఏ క్యారెక్టర్స్ పర్టికులర్గా కావాలనో ఆ క్యారెక్టర్స్ని మనం ప్రింట్ చేయవచ్చు, ఓకేనా. సో మీరు ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఇంకొకసారి చెప్తా. సో ఏం లేదు, మనకు స్ట్రింగ్లో క్యారెక్టర్స్ ఉంటాయా, ఆ క్యారెక్టర్స్ని మనం పర్టికులర్గా ఒక స్టెప్ పెట్టి, అంటే 2 క్యారెక్టర్స్ తర్వాత ప్రింట్ చేయి, 3 క్యారెక్టర్స్ తర్వాత ప్రింట్ చేయి అని పర్టికులర్గా మనం చెప్పొచ్చు అన్నట్టు, రైట్. సో ఇట్లా మనం ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది వాడతాం, రైట్. సో మీకు ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి. సో ఇక్కడ అర్థం అవ్వకపోవడం ఏమి ఉండదు, జస్ట్ నేను చెప్తుంది కరెక్ట్గా వింటున్నారో లేదా చెక్ చేసుకోండి, రైట్. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్. అండ్ ఇంకొకటి, ఆ సబ్స్క్రైబ్ నూకేసాయి, ఫాలో నూకేసాయి. We'll meet in next video. Bye.